అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలము రాగిమానిదిన్నపల్లెలో చిన్నారి రిషికా ప్రియ అంత్యక్రియలు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. అంత్యక్రియలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై రిషికా ప్రియాకు జరిగిన దారుణ ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం లభ్యమవుతున్నందువల్లే ఇలాంటి ఘోర నేరాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. నా బిడ్డకి ఈరోజు న్యాయం జరిగిందో లేదో నాకైతే తెలియదు. నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చింది. వాడిని చూసిండే బాగుండు. నేను వచ్చేంతవరకు కుదురుతుందేమో నాకు వాడిని చూడాలనిపిస్తుంది. పెట్టండి ఎట్లా, మా ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టండి ఎట్లా. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు పోయేదానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. నా కూతురు జరిగినట్టు ఇంక ఏ బిడ్డకి జరగదు. మా ఏరియాకి సీసీ కెమెరాలు పెట్టండి. మా ఏరియానే కాదు, ప్రతి ఒక్క చోట లేదు చూడాలని చూస్తే న్యాయం జరిగింది. మదనపల్లిలో నాకు సహకరించిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందుకి ఇలాంటిది జరగకుండా చూసుకోవాలని నన్ను కోరుకుంటున్నాను. సార్, ఎస్ఐ సార్, మొత్తం డిపార్ట్మెంట్లు, మినిస్టర్ మేడం, ఎమ్మెల్యే సార్ని, పవన్ కళ్యాణ్ సార్ని అందరినీ కోరుకుంటున్నాను. లోకేష్ సార్ని, చంద్రబాబు సార్ అందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి గంజాయి అనేది ఒక మదనపల్లి, నీరుగుట్టపల్లి ఎక్కువ అయిపోయింది. దానివల్ల చిన్న మైనర్ పల్లెల్లో ఇవంతా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏదో ఒకటి సాల్వ్ చేయాలని, స్కూల్ పిల్లలకు పంపించాలంటే ఆడపిల్లలు ఇస్తాడు. నా కూతురికి జరిగినట్టు ఇంతవరకు ఇంక ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. మేము అనుకోలేదు సార్. వాడు చనిపోయాడని అంటారు. చనిపోయింది వాస్తవం అయి ఉండొచ్చు, కాదని చెప్పలేదు. కానీ చిన్న బిడ్డను ఈరోజు ఈయన చూసుకొని రేపొద్దున ఇంకా 10 మంది తయారు కాకుండా మేము తగు చర్యలు తీసుకోవాలని. కాకపోతే వీడు ఏదైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని పబ్లిక్గా ఉరిదీసింటే కన్నా అందరికీ తెలిసి వచ్చిండు. వాడిని చూసి ఇంకా నలుగురు వెనక్కే పోయిందని మా ఆలోచన. మా బిడ్డకు జరిగినట్టు ఇంకో బిడ్డకు జరగకుండా ఉండాలనే ఆలోచన ఉంది సార్ మాకు. సురేంద్రారెడ్డి, విఆర్డిఎస్ స్వచ్ఛంద సంస్థ, వీరపల్లి మండలం, వైఎస్ఆర్ జిల్లా. నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తింది. ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల ఎన్నో చర్యలు చేపడుతున్నాం, ఎన్నో చట్టాలు పెట్టామని ప్రగల్భాలు పలుకుతుంది. కానీ ఎక్కడ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కఠిన శిక్షలు జరిగినప్పుడు తొందరగా నిందితులపైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగవు. అయినా ఇప్పుడు అతను నిందితుడు సూసైడ్ చేసుకునే వార్తలు ఇప్పుడిప్పుడే వినపడుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొత్త రకమైన చట్టాలు తెచ్చి నిందితులపైన ఎక్కువ శిక్ష పడేట్టుగా, ఉరిశిక్ష విధించేట్టుగా చర్యలు తీసుకోవాలి. ఈ గోపీనాథ్ కుటుంబాన్ని ఇప్పటికైనా ఆదుకొని కనీసం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవిస్తున్నాం. స్థానిక ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఈ సంఘటన చాలా బాధాకరము. అతను ఆ పాప వాళ్ళ తండ్రి వచ్చి గోపీనాథ్, వీరపల్లి మండలము, రాగిమానిదిన్నపల్లె, జీవనాధారం కోసం మదనపల్లి నీరుగుట్టవారిపల్లెకి పోయేసి చేనేత కార్మికుడిగా ఉన్నాడు. ఇక్కడంతా లేక ఈ పాప మృతి చాలా బాధాకరము. అంత పాశవికంగా చంపడం అనేది చాలా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ సమాజంలో. ఇప్పుడు గంజాయి అని ఎక్కడ చూసినా అతడు నిందితుడు వచ్చి గంజాయి సేవిస్తున్నాడు, చంపేసి కూడా గంజాయి సేవిస్తున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది సమాచారం. మద్యం వచ్చి మంచినీళ్ళు దొరకలేదు, కానీ మద్యం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, మద్యం ఎక్కువ విపరీతంగా దొరుకుతుంది. మీ అందరికీ తెలుసు. ఇట్లంతా యువత అంతా పెడదవని పట్టేసి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని అరికట్టాలా. ఇప్పుడు నిందితుడు ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కాబట్టి నిందితుడికి శిక్ష పడింది. ఇది పూర్తి సమగ్రంగా వాళ్ళ అమ్మను కూడా పిలిపించి విచారణ జరిపించి అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వము అంతా పరిశీలించి చేయించాలా, శిక్ష పడేట్టుగా చేయాలా. ప్లస్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. ఆ పాప చనిపోయి వాళ్ళు బాధాకరంగా ఉండారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను వాళ్లకు కనీసం అంటే మినిమం ఎక్కువగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.